మన వంట ఏమంటయ్యా, పూర్వకాలంలో నలమహారాజు ఋతుపర్ణుడి దగ్గర వంట చేసేవాడట. అప్పుడు ఒక రోజున వంట చెరుకు తక్కువ అయ్యేటప్పటికి పిడికెడు గడ్డి తీసి పొయ్యిలో వేస్తే 600 మందికి వంట తయారైందట. ఏమిటనుకున్నా గడ్డి? నలమహారాజు దాకా ఎందుకయ్యా, పోయినసారి నేను రాజసూయానికి పోతే భీమసేన మహారాజు గారి ఆధ్వర్యంలో వండిన వంట అబ్బా అబ్బా. ఏమిటయ్యా నలుడు నువ్వు భీముడు నువ్వు, ఇదే ఆ స్థానంలో మా ముత్తాత గారు వంట చేస్తూ ఉంటే అబ్బా ఏమి రుచి ఏమి తెలియదనుకో. మీ ముత్తాత దాకా ఎందుకో, మనస్ఫూర్తిగా నేను మనసు పెట్టి వంట చేశాను అంటే అది అన్నమా పరమన్నమా? అన్నమా తెలుసులే వ్యవహారం అంత బాగా తెలుసు. అంటలయ్యా, పాలయ్యా, పాలు. ఏం సహదేవా, క్షేమంగా ఉన్నావా? క్షేమంగానే ఉన్నాడు. మరి నకులుడు? నకులుడు అశ్వశాలలో సుఖంగా ఉన్నాడు. పాలు తీసుకుని బిందిరేవయ్యా, పోవాలా? ఏమిటి గొడవ? ఈడతాడు గురుగారు, జీమూత యోధుడట, మల్ల యుద్ధ ప్రవీణుడట. మళ్ళీ యుద్ధం లేదు, ఏమీ లేదు. ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. తర్వాత మమ్మల్ని తప్పండి. ఇప్పుడే వస్తాను. ఇక్కడి నుంచి కదిలారు కాళ్ళు విరుగుతాయి, జాగ్రత్త. ఈ కొలువు నా కొద్దురా, నా భార్య ప్రసవం అవుతుంది. పాపాయ్ కళ్ళు నొప్పి వస్తా. ఓహో, వీరంతా మల్ల యుద్ధానికి వెళ్ళుంటారు. అయితే నీవు కూడా వెళ్ళిరా. పర్వాలేదు, వెళ్ళిరా. వలలా వలలా, ఎవరా? నిన్ను పిలవలేదురా. వలలా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ గొప్పగా మల్ల యుద్ధం జరుగుతుంటాను, రా చూద్దాం. ఇక్కడ వంటలో పర్వాలేదు, మిగతా వాళ్ళు ఉన్నారుగా. నీవు హస్తినాపురంలో ఉన్నప్పుడు గొప్పగా మల్ల యుద్ధం తెలుసని చెప్పావుగా, చూద్దు కానరా. వద్దులేండి. పర్వాలేదు, నేను రమ్మంటున్నాగా.